సో మచ్ ఎస్కేఎన్ గారు, మీరు చివరిగా చెప్పినటువంటి ఆ పద్యం తర్వాత నిజంగానే మేము అందరం చాలా ఇంప్రెస్ అయిపోయాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ విద్యాధర్ గారు, చూసారా మీరు ఎస్కేఎన్ గారిని ఎలా తయారు చేశారు? మీరు చేసినటువంటి ఒక ట్రైలర్కి ప్రభావితమైనటువంటి గెస్ట్. సో లెట్స్ రిక్వెస్ట్ ఆ డైరెక్టర్ విద్యాధర్ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. కొంచెం 5 ఏళ్ళ ఎఫర్ట్ కదా, కొంచెం టైం తీసుకుని ఉన్నాను. బట్ అందరు పాపం నుంచొని ఉన్నారు, కొంచెం గిల్టీగా ఉంది నుంచో పెడతానని. బట్ తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సో చాలా చిన్నగా స్టార్ట్ అయింది, పెద్దగా వెళ్ళింది, అది అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్తూ ఉన్నాం. బట్ ఆ చిన్న స్టేజ్లో మమ్మల్ని నమ్మిన క్రౌడ్ ఎవరైతే 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అలా ర్యాండంగా పంపారో వాళ్ళ వల్లే ఈ సినిమా జరిగింది. ఐ థింక్ దే ఆర్ ట్రూ సినిమా లవర్స్. ఆ సినిమా లవర్స్ వల్లే ఈ సినిమా ఇట్ హ్యాపెండ్. అండ్ ఆ తర్వాత కార్తిక్ ఇక్కడ లేడు, ఆ మనిషి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. బట్ ఇట్స్ లైక్ ఒక సిచ్యువేషన్ ఉంది. నేను ఉత్తరాఖండ్ వెళ్ళాలి ఒక గ్లేషియర్ లొకేషన్ స్కౌట్ కోసం. అన్న నేను ఆ లొకేషన్ స్కౌట్కి వెళ్ళాలి అన్నప్పుడు సరే నేను వస్తానని చెప్పి 11 days నాతో పాటు హిమాలయాల్లోకి వచ్చాడు. నాతో పాటు నేను ఏం తింటే అది చేశాడు, నేను తింటే అసలు ఒక నరకం అనమాట. అడవిలో పడుకోవడం, అడవిలో నదులు దాటాలి, ప్రవాహాలు దాటాలి, ఆల్ దీస్ థింగ్స్. ఆ జర్నీ చేస్తే మాకు అర్థమైంది ఈ సినిమా ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అటెంప్ట్స్ చేస్తే మనకు పాసిబుల్ అవుతుందని. ఆ ప్రతి ఫెయిల్యూర్ జర్నీలో తను నాతో పాటు కోపార్ట్నర్గా ఉన్నాడు. తన వల్లే జరిగింది. ఆ లాస్ట్కి ఆ ట్రిప్కి అయిన డబ్బులు పాపం తను ఎక్కడి నుంచో అప్పు చేసి మరీ పట్టుకొచ్చాడు, 5 lakhs. అది నాకు తర్వాత తెలిసింది. అలా ఈ సినిమా చేయడం కోసం అసలు చాలా ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు. నాకు అసలు ఒక్క ప్రాబ్లం కూడా రాకుండా ఈ సినిమాని నేను అనుకున్నట్టుగా తీసేలా చేశాడు. ఆఖరికి మా కష్టాలన్నిటికీ లైక్ యూవీ వాజ్ అ ఫైనల్ హోప్. వాళ్ళు వచ్చి అసలు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వాజ్ అమేజింగ్. మేము ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు. థ్యాంక్ యూ వికీ అన్న అండ్ వంశీ గారు. లైక్ వాళ్ళు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడం ఇస్ సంథింగ్ హోప్ఫుల్. ఇలాంటి సినిమాలు వాళ్ళు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మాకు చాలా ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్ చేసిన ఒక మనిషి గురించి చెప్పాలి. నాగశ్విన్ గారు ఇక్కడ లేరు. ఆయన అసలు ఒక చిన్న పిచ్ వీడియో చూసి మాకు సపోర్ట్ చేసి మా ఆఫీస్కి వచ్చి మా గురించి తెలుసుకొని మమ్మల్ని అసలు ట్రైలర్ లేదు, షూట్ లేదు, ఏమి చూడకుండానే మీరు ఏదో తీస్తున్నారని నమ్మిన వ్యక్తి. ఐ హోప్ టుడే వీ లివ్డ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. థ్యాంక్ యూ నాగశ్విన్ గారు. సో ఐ థింక్ యాక్టర్స్ మేము స్టార్ట్ చేసిన సిచ్యువేషన్లో మేము డబ్బులు కూడా చాలామందికి ఇచ్చుకోలేము. లైక్ ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఆన్ వాజ్ చాందిని. అప్పుడు తన డబ్బులు కూడా తీసుకోకుండా షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దిస్. అండ్ చాలామంది యాక్టర్స్ చాలా తక్కువ కాస్ట్కి చేసేవారు. బట్ లేటర్ ఐ థింక్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద డ్రీమ్ అండ్ వీ వర్ ఏబుల్ టు డూ వాట్ వీ వాంటెడ్ టు డూ ఆఫ్టర్ వీ గాట్ ద రిసోర్సెస్. సో మై క్రూ, విశ్వనాథ్ డిఓపి, తనతో పాటు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తనకు ఒక ఫోకస్ పుల్లర్ లేకుండా సినిమా తీయడం అనేది ఎంత ఛాలెంజింగో చాలామందికి తెలియదు. అది తన వల్లే జరిగింది. సో మాకు ఒక మానిటర్ కూడా ఉండదు కాదు. లైక్ వీ యూజ్డ్ టు వర్క్ విత్ స్మాల్ కెమెరా మానిటర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. అండ్ మై ఎడిటర్, ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఎడిటర్, అర్ధరాత్రులు కూడా పనిచేసి అవుట్పుట్లు ఇచ్చి చేసేవాడు. అండ్ సునీల్ ఎక్కడో రాజోల్ నుంచి ఒక చిన్న సిస్టమ్ కొనుక్కొని అక్కడ విఎఫ్ఎక్స్ చేసుకొని సొంతంగా విఎఫ్ఎక్స్ నేర్చుకున్న తను ఇలా ఇంత పెద్ద సినిమా చేయగలిగాడు తను. సో తన టైలర్లో చూసిన చాలా షార్ట్స్ తను ఒక్కడే కంప్లీట్ చేశాడు. ఒక్క మనిషి అలా చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, నేను క్రియేట్ చేద్దాం అనుకున్న వరల్డ్ చాలా పెద్దది. తన ప్రతి వరల్డ్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈ వరల్డ్ క్రియేట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసింది. మ్యూజిక్ నరేష్ కుమరన్. మ్యూజిక్ మామూలుగా ఒక రీల్ పంపిస్తే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి డైరెక్టర్కి ఇస్తాడు. డైరెక్టర్ విని అది బాగుందో లేదో చెప్తాడు. కానీ నాకు మాత్రం తను ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చాడు. సో మ్యూజిక్ చేస్తున్న ప్రతి రీల్ వెనకాల నేను వెనకాల కూర్చొని ఇచ్చాడు. తను వెనకాల కూర్చొని ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా నన్ను కూర్చోబెట్టుకొని ఇచ్చాడు. నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. So this Gami is a soundtrack driven film. Goosebumps. Yeah. Sorry. Yeah, I think. Yeah.
మా ఏడీస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏడీస్ అని చెప్పలేను. ప్రత్యూష్ కమ్యూర్, హీ ఈజ్ నా విజన్. నేను చూసింది సేమ్ తిన కూడా చూశాడు. గామి నా సినిమా ఎంతో తిన సినిమా కూడా అంతే సినిమా. ఐ హోప్. థ్యాంక్స్ అలాట్ ఫర్ సేయింగ్ దట్ మ్యాన్. అందరికీ అంత పెద్ద బిగ్ హార్ట్ ఉండదు. ఎస్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. నరేష్ అండ్ అరవింద్ కమ్యూర్, అజయ్, వీళ్ళు ఒక ప్రాబ్లం అంటూ ఏముండదు. నాకు ఏ ప్రాబ్లం వస్తే వీళ్ళని అడుగుతాను, వీళ్ళు వెళ్ళి సాల్వ్ చేసుకొని పట్టుకొస్తారు. ఐ హోప్ వీళ్ళు నాకు చేసిన సపోర్ట్కి అసలు నేను ఏం చేయగలుగుతాను కూడా నాకు తెలియదు. ఐ హోప్ యూ గైజ్ మేక్ యూర్ ఓన్ ఫిలిమ్స్. నేను కూడా చేయగలిగిన అప్పుడు చేస్తాను. థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ సినిమాలు ఇప్పుడు లేరు వీళ్ళు. సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకరన్ అండ్ అరవింద్ మీనన్, మిక్సింగ్ ఇంజనీర్. డాల్బీ అట్మాస్లో ఆడుకుంటారు సినిమా, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ట్రై టు వాచ్ ఇట్ ఇన్ డాల్బీ అట్మాస్ థియేటర్స్. అండ్ సచిన్ సుధాకర్ అండ్ సౌండ్ డిజైనర్, వాళ్ళు చేసిన ఈ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా కేర్ తీసుకొని చేశారు. దిస్ ఐ నీడ్ అ బిగ్ షౌట్ అవుట్ టు దెమ్. సింగ్ సినిమా, లుక్అవుట్ ఫర్ దెమ్. అండ్ కలరిస్ట్ విష్ణు, ఆ విజువల్స్ యొక్క మ్యాజిక్ విష్ణు వల్లే వచ్చింది. హీస్ పెయింటర్లీ టచ్ టు ద ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ ఐ విల్ క్లోజ్ విత్ ఇంకా విశ్వక్. సో విశ్వక్కి ఫోన్ చేశాను ఇలాగా, విశ్వక్ ఐ వాంట్ యూ టు డూ అ ఫిలిం అన్నప్పుడు ఫోన్ ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడాను ఫస్ట్ అన్నమాట. ఏంటి మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు అది అనుకున్నాను నేను. ఓహో, దెన్ సరేలే వద్దులే మనిషి మనకు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. సరే అని చెప్పి తర్వాత ఫోన్ వచ్చింది. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాడనమాట. ఏంటి మనిషి డెడికేషన్ అనుకున్నాను. సింగిల్ సిట్టింగ్లో స్క్రిప్ట్ చదివాడు, ఆఫీస్ చూశాడు, నేను ఈ సినిమా చేస్తున్నా నీకేం కావాలి చెప్పు అన్నాడు, అంతే. దట్స్ ఇట్. ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ విశ్వక్. అండ్ నేను చాలా టార్చర్ చేశాను, నువ్వు నన్ను అంతే టార్చర్ చేసావు. విశ్వక్ నేను ఒక సీన్ కోసం లిటరలీ ఏడ్చామా ఆ సీన్ ఐ థింక్ ఇట్స్ వర్తీ. మీరు సినిమాలో చూస్తారు. విశ్వక్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం. హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిలిం. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్పెషల్ స్కెడ్యూల్స్ రాంపి గారు షూట్ చేశారు. ఈ 333 అన్న స్టోరీని ఆయన కంప్లీట్ చేశారు. అండ్ హీఈస్ అన్ అమేజింగ్ టెక్నీషియన్. థ్యాంక్ యూ రాంపి గారు. యా. అండ్ ఈ సినిమాలో 2 more కీ రోల్స్ నేను ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను, హారిక అండ్ సమాద్ కమీర్. వీళ్ళని కూడా నేను చాలా టార్చర్ చేశాను అసలు. థ్యాంక్ యూ గైస్, నన్ను మీరు భరించారు. సో థ్యాంక్ యూ మ్యాన్. హారిక నువ్వు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నేను మీ హారిక. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందు దీని వెనకాల ఉన్న లైక్ ఒక మాస్టర్ మైండ్ గురించి చెప్పాలి. ఆ డైరెక్టర్ విద్య అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ రోల్. అండ్ నేను లైక్ ఈ మూవీ తీయడానికి లైక్ 4 years పట్టింది. అని నేను మమ్మీని అడుగుతుండే లైక్ మమ్మ ఎప్పుడు రిలీజ్. మా మమ్మీ ఒకటే చెప్తుంది, హారిక విను, విద్యాధర్ అన్న లైక్ ఒక ఋషి లాంటోడు, తపస్సు చేస్తే ఒక ఫలితం వస్తుంది, ఆ తపస్సు చేసిన తర్వాత వచ్చిన ఫలితం గామి అన్నది మమ్మీ. ఐ వాజ్ లైక్ ఆ డైలాగ్ పెట్టుకున్నాను నా దగ్గరే. మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఒక సీడ్ లాగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మహావృక్షమై వస్తుంది మీ ముందుకి గామి. అండ్ నేను కార్తిక్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఈరోజు రాలేదు. బట్ రియలీ థ్యాంక్ మై ఆల్ టీమ్ అండ్ విశ్వక్ అన్న అండ్ చాందిని అక్క. నేను మీతో యాక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో మొత్తానికి గామి అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్? సో గామి ఇట్స్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ ఫిలిం. ఈ సినిమా ట్యాగ్లైన్ కోసం నేను ఒక పదం అనుకున్నాను, కానీ మా టీం నన్ను ఇనీషియలీ ఆ పదం వాడొద్దు అన్నారు. ఆ పదం బయట వాళ్ళు చెప్తే బాగుంటుంది, మనం చెప్పకూడదు అన్నారు. కానీ మొన్న మిక్సింగ్ స్టేజ్లో నేను సినిమా చూసిన తర్వాత ఆ పదం మీతో చెప్పాలనిపిస్తుంది. ఎపిక్ ఇస్ ద వర్డ్ వీ వాంట్ టు యూజ్. మేము ఒక ఎపిక్ సినిమా తీద్దాం అనుకున్నాం, ట్రై చేసాం, తీసామని నమ్ముతున్నాం. ఎపిక్ సినిమా తీసామో లేదో మార్చ్ 8న మీరు చూసి చెప్పండి.
థ్యాంక్ యూ. యాక్చువల్లీ గెస్ట్ అందరికీ లైక్ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు అడవిశేష్ గారు, వశిష్ఠ్ గారు, అజయ్ భూపతి గారు, హనూరాపుడి గారు, కృష్ణ చైతన్య గారు, చాలా థ్యాంక్స్ సార్. ఐ మీన్ ఒక్కొక్కరి గురించి నేను చాలా మాట్లాడగలుగుతాను, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ అకేషన్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విద్యాధర్. ఎస్, ట్రైలర్ చూస్తే అయితే ఎపిక్ అని చెప్పేశాము. అండ్ March 8న మీరు కాయిన్ చేసినటువంటి ఆ వర్డ్ నిజం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విశ్వక్ మాట్లాడే ముందు మనకి కాశీ నుంచి వచ్చినటువంటి ఆ అగోరా టీంతో ఒక పిక్చర్ ప్లీజ్. విశ్వక్ గారిని అక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. SKN గారిని కూడా, ఎందుకంటే ఆయన కూడా ఈ టీంతో పాటే వచ్చారు. ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది యాక్చువల్లీ, కానీ సమయాభావం వల్ల ఆయన పర్ఫామ్ చేయలేకపోయారు. మోస్ట్లీ సక్సెస్ మీట్లో SKN గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తాము. ఇందాక కంగారులో కింద ఉండేది విభూది అనుకొని పూసుకున్నారు. అది నేను నా షోస్కి వాడిన టాల్కమ్ పౌడర్. ఇప్పుడు విశ్వక్ సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవంగానే నో అనకుండా వచ్చిన శేష్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ 2 కేమ్ ఫర్ హిట్ 1. అండ్ పిలవంగానే వచ్చిన అజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ హనురాగపూడి అన్న కూడా ఫ్లైట్ ఉండి హీ హ్యాడ్ టు లీవ్. అండ్ SKN గారు ఆశీర్వదించడానికి వచ్చిన SKN గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ నా టీమ్, కాస్ట్, క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది. లేట్ అవుతుంది, అందరు నిల్చున్నారు. కాకపోతే అందరికంటే ముందు ఒక మనిషి మాటలు గుడ్డిగా నమ్మింది నేను ఒకటేసారి నా జీవితం మొత్తంలో. జస్ట్ ఒక మనిషి మాటల్ని గుడ్డిగా నమ్మిన, ఆ మనిషి వాయిస్లో ఉన్న నిజాయితీని నమ్మిన, దాని రిజల్టే ఈరోజు నా లైఫ్లో గామే ఉండడం. విద్య, నేను లైఫ్లో చాలామంది మంచోళ్ళని కలిసిన, గొప్పోళ్ళని కలిసిన, డబ్బున్నోళ్ళని కలిసిన, సంపద ఉన్నోళ్ళని కలిసిన, అంటే డబ్బు లేకపోయినా కూడా గొప్పగా బతికేటోళ్ళని కలిసిన, బట్ లైఫ్లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ నేను ఒకరిని కలిసిన అంటే నా జీవితం మొత్తంలో ది ఫస్ట్ పర్సన్ నేను చెప్పే పేరు ఒకటే, విద్యాధర్. ఆయన గొప్ప ఫిలిం మేకర్ అయి ఉండొచ్చు, గొప్ప టెక్నీషియన్ అయి ఉండొచ్చు, కాకపోతే నాకు తెలిసినంత వరకు ఒక గొప్ప మనిషిన. నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను సంపాదించుకుంది ఒక గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ వెల్ విషర్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ మెంబర్ నేను సంపాదించుకున్న విద్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏది స్టార్ట్ చేసిన విద్యతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నా డిఓపి విశ్వనాథ్, మేమందరం చేస్తున్నప్పుడు నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఏదో చేస్తున్నాం అనుకున్నారు, కానీ బట్ విజువల్ నేను రోజు అక్కడదక్కడ చూసినప్పుడు కూడా సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్దామని నీకు ఎప్పుడు చెప్పలేదు, బట్ దిస్ గై విల్ ఆల్సో గో టు ప్లేసెస్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. గామి గురించి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు ఎల్లుండి దాకా మాట్లాడుతున్న ప్రతి కాంప్లిమెంట్లో ఫస్ట్ నీ పేరే వస్తుంది. సో ఐ హోప్ యూ రీచ్డ్ హియర్, యూ అరైవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ భరించినందుకు. అండ్ సినిమా ఎందుకో నేను నమ్మిన, మనం స్టార్ట్ చేద్దాము, ఒక మంచి సినిమా దానిపైన చేసుకుంటుంది అనిపించింది. అందుకే విక్కీ అన్న చూసినట్టుండు. విక్కీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నౌ ఫిలిం హ్యాస్ గాట్ హిస్ బిగ్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా మనం చేసుకుంటూ పోతే దానికి ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యే
ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరో ఒకరు ప్రొడ్యూసర్స్ నుండి కూడా వస్తారని. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ వండర్ఫుల్ పర్సన్. అండ్ మ్యూజిక్ నరేష్ చంపేసినావు. నేను మధ్యాహ్నం సినిమా చూసిన, టెర్రిఫిక్. నువ్వేం చేసినావు నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్తున్నా, మీకు థియేటర్లో చాలాసార్లు మీకు ఫోన్ వస్తుంటే జేబులో పెట్టేస్తారు ఫోను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని, లేకపోతే ఒకసారి సౌండ్ హోల్డ్ చేస్తుంది, లేకపోతే ఎవడు ఏం చేయకపోతే మీకు ఒక ల్యాండ్స్కేప్ హోల్డ్ చేస్తుంది. కానీ సినిమాలో ప్రతి నిమిషం ఏదో ఒకటి హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఫస్ట్ నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, అండ్ చాలా రోజుల తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. హారిక, ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. మీరు చాలా 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 అప్రిషియేట్ చేస్తారు తిన్న పర్ఫార్మెన్స్ని. తన క్యారెక్టర్ పేరు రూమా. హ్యాట్స్ ఆఫ్, చింపేసిన యాక్టింగ్. అండ్ దిస్ బాయ్ ఫ్రమ్ తుంబాడ్. సో మీకు ఓపెన్ చేసేదిక్టే వచ్చి, ఈ సినిమా ఎవరి కథలో కాదండి, మా ముగ్గురు కథలే. సో మీకు గుర్తుండాల్సింది సిటీ 333 అండ్ హారిక యాజ్ ఉమా అండ్ విశ్వక్ సేన్ యాజ్ శంకర్. సో మీరు సినిమాలో వచ్చిన తర్వాత మాటి మాటికి చూసేది మా ముగ్గురినే, కనెక్ట్ అయ్యేది మా ముగ్గురికే. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఇక్కడ నిల్చోబెట్టేస్తా. సో గుర్తుపెట్టుకోండి మా ముగ్గురు ముఖాలు, ఎందుకంటే సినిమా బిగినింగ్ నుండి ఎవరో మా ముగ్గురులో ఎవరిమో ఒకరు మీకు కనిపిస్తూ ఉంటాము. అంటే సినిమా చూసినందుకు ఈరోజు మధ్యాహ్నం నేను డైరెక్ట్ చూద్దాం అనుకున్నాను ఈ సినిమా. ఈరోజు సినిమా మధ్యాహ్నం చూసింది ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు, లేదా ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. సినిమా చూస్తే నిజాయితీగా నా నుండి ఒక మాట వస్తుంది, అది మీకు చెప్పాలనిపించింది. సినిమా మీకు అర్థం కాకుండా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అది ఎంతమందికి అవుతుంది, ఎంతమంది మాలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారు అనేది నేను కూడా మార్చైతే క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ చాలా చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. మా యాజ్ ఎ టీమ్ చాలాసార్లు చాలా రిస్కులు తీసుకున్నాము. అంటే చాలా పెద్ద రిస్కులు అంటే ఇంకా మీరు చాలా పెద్ద రిస్క్ అనుకోండి, అంత పెద్ద రిస్కులు తీసుకున్నాం. అవన్నీ పే ఆఫ్ చేసినాయి. అండ్ ఆ భగవంతుడు చూసిండు అనుకుంటా అవన్నీ. లేకపోతే లీప్ ఇయర్ రోజు ట్రైలర్ లాంచ్ అవ్వడు, మహాశివరాత్రి రోజు మా సినిమా రిలీజ్ అవ్వడు, ఇది మేము ఎవ్వరము ప్లాన్ చేయలేదు అసలు. సో డెఫినెట్లీ మాకు అందరికీ తెలియకుండా మా నిజాయితీకి ఏదో సూపర్ పవర్ యాడ్ అయింది. అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు లాస్ట్లో ఐ కేమ్ విత్ అ హెవీ హార్ట్. అది ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఎమోషన్. చాలా హ్యాపీగా ఉండే, చాలా ప్రౌడ్గా ఉండే, చాలా సంతోషంగా ఉండే. డెఫినెట్లీ మేము ఎంత నిజాయితీగా తీసినామో అంత నిజాయితీగా మా ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొత్త సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి, వరల్డ్ క్రాఫ్ట్ మాట్లాడేటోళ్ళకి అందరికీ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ లైక్ హెవీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు మెల్లిగా వచ్చేస్తారు సినిమాలోకి. మా అందరి కథలు అర్థమైన తర్వాత ఒక పేస్ సెట్ అవుతుంది సినిమాకి. మీరు డెఫినెట్లీ గర్వపడే సినిమా అవుతుంది. సినిమా రీకాల్ వాల్యూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. March 8th గామి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేషన్న. మళ్ళీ వన్స్ మోర్, నేను ఎవ్వరికి ఫోన్ చేయలే, డైరెక్ట్ నీకే చేసిన. నాకెందుకో లైక్ మనం అంటే నేను ఒక సైక్లో హీరోయిన్ ఉండే, అండ్ ఆ సైక్ నాకంటే ముందు ఈ నెలలోనే చూసినుండే. లైక్ హౌ వి రైట్, హౌ వి ట్రై టు ఫకింగ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, లైక్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. నేను అందుకే ఈరోజు ఎవరిని పిలవాలి అనిపిస్తే ఐ థాట్ లైక్ శేష్ని పిలవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. లవ్ యూ మీ అందరికీ. March 8th కలుద్దాం, సినిమా చూద్దాం. నేను బేసిక్ ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసినా సగం మాట్లాడదామన్న విషయాలు మర్చిపోయినా. బట్ డెఫినెట్లీ లాస్ట్లో ఇది బరువెక్కిపోయి, థ్యాంక్స్ రా, కాలు మీద పడలే. అరే వాడు నార్మల్గానే వచ్చిండు రా, తోసేకండి. ఇస్తా పోయేటప్పుడు ఇస్తారా?
సో అది మార్చే థియేటర్కి వచ్చేయండి. సీ ఆల్ ఇన్ థియేటర్స్. ఈ గామిని ఒక గొప్ప గమ్యానికి చేరుస్తారని మేము మా టీం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని గురించి ఒకటి మాట్లాడాలి. చాందిని చౌదరి అందరం మొగలమే టీంలో. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్. లిటరలీ హెల్ప్కి కానీ సాయం అడగడానికి కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ అమ్మాయి లేకుండే. చాలా కరేజ్ అండ్ చాలా స్టబర్నెస్ ఉండాలి దానికోసం. చాందిని థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ కో స్టార్ ఫర్ మీ. మార్నింగ్ నుండి సాయంత్రం దాకా మేము నీళ్ళు తాగి నచ్చింది తిని తిరుగుతుండే. ఆ అమ్మాయికి అంతమంది బాయ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హిమాలయస్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి పొద్దున్న నుండి నీళ్ళు తాగేది కాదు. నీళ్ళు తాగితే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చేది. వాష్రూమ్ యూజ్ చేయడానికి అక్కడ వీలు లేదు కాబట్టి నైట్ 8 ఇంటికి వెళ్ళేటోళ్ళం. పొద్దున్న 7 ఇంట్లో నుండి బయలుదేరితే అప్పటి వరకు చాలాసార్లు నీళ్ళు తాగేది కాదు. చాలాసార్లు షీ యూస్ టు హోల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు వాష్రూమ్ ఈవినింగ్ వరకు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మేబీ దిస్ మహాశివరాత్రి ఈజ్ ఆల్సో ఏ ఉమెన్స్ డే. సో మా టీం అందరి తరఫున ఆర్ గ్రేట్ రెస్పెక్ట్ వర్డ్స్ ఆర్ ఉమెన్ ఇన్ ఆర్ ఫిలిం. అండ్ రండి థియేటర్ రండి చూద్దాం. ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా కొత్తగా ఏదో ట్రై చేసిన. సిక్సర్ కొడితే చాలా మందికి బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. శుభ గారు ఇందాను నా దగ్గర రావట్లేరండి మీరు. అంటే మీకు నా కళ్ళల్లో చూసి చెప్పండి మీకు అసలు కాదు ఎంత క్యారెక్టర్లో లీనమైతే మాత్రం హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ ఫియర్ అని, హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ విష్ అని చెప్పి దాన్ని ఇలా తెచ్చుకుంటారా కళ్ళల్లోకి? టచ్ లేకుండా ఏం చేయొచ్చు అని ఈరోజు తెచ్చుకున్నాను అందుకే. అది బట్ థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. నా ప్రతి సినిమాకి వచ్చి ఆదరిస్తుంటారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఒకరోజు నాకు మెసేజ్ కొట్టిరు యు ఆర్ నో లెస్ దెన్ రోషన్ ఫర్ మీ అని. నాకు ఆ రోజు ఐ లిటరల్లీ మూవ్డ్ ఎ లాట్. బట్ నేను కూడా చెప్తున్నా మీరు కూడా నాకు మా అమ్మ కంటే ఏం తక్కువ కాదు. ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రతిసారి మీరు ఒక పెద్ద హీరో చిన్న హీరో వీడు వాడు అని ఏముండదు. నేను బిగినింగ్ నుండి మీరు నన్ను గొప్పగానే చూసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రేపు మాత్రం నాకు కానీ శేష్కి కానీ కళ్ళకలకలు వస్తే ఇప్పుడే కొడుకు లాంటి అన్నారు తల్లిలాగా మాత్రం తీసుకెళ్ళారు. రండి రండి ఇచ్చేసి. థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ చెప్పినటువంటి ఒక మాట, మీరు మైండ్ పెట్టి మొదలు పెడతారు సినిమాని చూడడం కానీ గుండెకి గట్టిగా తగులుతుంది అని. ఎస్, ట్రైలర్ అలాగే ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు టచ్ అవర్ హార్ట్స్. అండ్ శేష్ చాలా ఓపిక్గా ఇందాక విశ్వక్ చెప్పినట్టుగానే ఇలా సినిమా వచ్చి హీ గివ్స్ హిస్ కంప్లీట్ సపోర్ట్. సో శేష్ ప్లీజ్. Hey guys. Hey, hi Ray. Hi. Shirt బాగుంది. సరే, వెరీ హ్యాపీ టు బీ హియర్. వెరీ హ్యాపీ. మీ అందరికీ దినేష్ ప్రసాద్ ఎవరో తెలుసా? 2018లో గూఢచారి సినిమా టెస్ట్ స్క్రీనింగ్ చేస్తున్నాం అనమాట. అన్నపూర్ణలో టెస్ట్ స్క్రీనింగ్ చేస్తుంటే ఎవరో కుర్రోడు వచ్చి బాగా చేసినావు అని చాలా సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆర్డర్ రైడ్ అనుకున్నాను. ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్, ఈరోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. సచ్ అ లవ్లీ టాలెంట్. విశ్వక్ నన్ను ఎందుకు పిలిచాడని ఇప్పుడే చెప్పాడు, కానీ నేను ఎందుకు వచ్చానో చెప్తాను. నాకు తెలిసినంత వరకు తను ఎలాగైతే విద్యాధర్ గురించి మాట్లాడో, నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మమ్మ. సో తన ఆనెస్టీకి, తన జెన్యున్ ప్రయత్నాలకి, మోస్ట్ ఇంపార్టెంట్లీ తన జెన్యున్ మనసుకి నేను ఇక్కడికి వచ్చా. దట్ ఈస్ వై హిట్ 2 కేమ్ టు సపోర్ట్ హిట్ 1 అనమాట. ఒకటి ఏంటంటే ఈ ట్రైలర్ గురించి అందరూ చాలా మాట్లాడారు. ఒకటి చెప్తాను, ట్రైలర్ చూడంగానే బాగుందిరా ఇది హిట్ అవుద్ది అని కొంతమంది అనుకుంటారు. ఇంకో ట్రైలర్ చూడగానే బాగాలేదురా హిట్ అవ్వదు అనుకుంటారు. బట్ వెరీ ఫ్యూ ట్రైలర్స్ ఇది నేను చూడాలని ఉందిరా, ఇది హిట్ అవ్వాలని కోరుకుండేలా చేస్తాయి. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ విద్యాధర్. వాట్ అ లవ్లీ ఎఫర్ట్. 6 సంవత్సరాల తపన, 6 సంవత్సరాల కృషి, 6 సంవత్సరాల ప్యాషన్. నేను 2 ఏళ్ళకో సినిమా చేస్తాను, నాది ప్యాషన్ అనుకున్నాను. మామ హ్యాట్స్ ఆఫ్, దండం. యూనో
గామి చూస్తుంటే నాకు కెరీర్ బిగినింగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే నా కెరీర్ బిగినింగ్ నా ఫస్ట్ ఫిల్మ్ కల్కి పురాణం మీద తీశాను, కర్మ అని ఒక ఫిల్ము. కష్టపడి చేసాం, 3 years చేసాం, ఎవరు తెలీదు. ఒక ఆస్కర్ విన్నింగ్ కెమెరామెన్తో చేసాం, ఎవరు చూడలేదు. ఎలా చేయాలి, దీన్ని ఏం చేయాలి అనుకున్నాం. ఒక్క బ్యానర్ మనకు సపోర్ట్ ఇస్తే, ఒక్కళ్ళు మనని ఒక ప్లాట్ఫామ్ ఇస్తే అని అనుకునేవాడిని. టుడే ఐ ఫీల్ యూవీ క్రియేషన్స్ హెస్ డన్ దట్ విత్ గామి. సో వికీ, ఇట్స్ అమేజింగ్ వాట్ యువ్ డన్. అమ్మ, ఈ ప్లాట్ఫామ్, ఈ బ్యానర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది డైమండ్, కానీ ఇది డైమండ్ అని తెలియాలంటే ఈ ప్లాట్ఫామ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సో వికీ, దట్స్ అమేజింగ్. ఐ లవ్ ద మ్యూజిక్ నరేష్, జెన్యున్లీ. రిఫ్ నా మైండ్లో హమ్ చేస్తున్నాను. లవ్లీ థింగ్, లవ్లీ. చాందీ, ఇందాక మీడియా వాళ్ళు, ఐ థింక్ మన మీడియా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, ఈ సినిమా ఇంత డిలే అవుతుందంటే అవకాశాలు అని ఏదో అడిగినట్టు గుర్తు. నేను ఒకటే అంటాను గైస్, షీ ఈజ్ వర్క్డ్ ఇన్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ చేస్తూ గామి చేసింది తను. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ చాందీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ, March 8th, Shivaratri, I am going to be in the theatre. I am going to wish, pray and cheer for this film. అందరం గామి కోసం cheer చేద్దాం. ఇక్కడ ఎలా అరుస్తున్నారో థియేటర్లో అంతగానే గట్టిగా అరవాలి. స్పెషల్ ఎఫెక్ట్స్, ప్యాషన్, సినిమా, ఈ సినిమాని ఎంజాయ్ చేద్దాం, ఈ సినిమాని సెలబ్రేట్ చేద్దాం. థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్, అలాగే కార్తిక్ గారికి, డైరెక్టర్ విద్యాధర్ గారికి, తమడా వారికి, క్లౌన్ పిక్చర్స్ అందరికీ శుభాకాంక్షలు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆల్ ఆన్ March 8th ఇన్ థియేటర్స్ ఫర్ గామి. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీబడి. గుడ్ నైట్.